హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళీ వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో ఓల్డ్ శారీతో అంబ్రెల్లా కట్ లాంగ్ ఫ్రాక్ కింద ఫ్రిల్స్ పెట్టుకొని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే లాంగ్ ఫ్రాక్ కోసం ఓల్డ్ శారీ, అలాగే బాటమ్ పార్ట్ లైనింగ్ కోసం 3 మీటర్స్ అయితే తీసుకున్నాను. బాడీ పార్ట్ లైనింగ్ కోసం 1 మీటర్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ని బాడీ కొలతల ఆధారంగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం 2 కొలతలు ఉంటే సరిపోతాయండి. మనకి కస్టమర్ షోల్డర్ దగ్గర నుంచి హైట్ అనేది ఎంతవరకు కావాలో అంతవరకు హైట్ అనేది కొలుచుకోవాలి. అలాగే మనము నడుము చుట్టూ కొలత అనేది తీసుకోవాలండి. ఈ 2 కొలతలతో చాలా ఈజీగా లాంగ్ ఫ్రాక్ అనేది కట్ చేసుకోవచ్చండి, ఏ సైజు వారికైనా. ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఈ 2 కొలతలను యూస్ చేసుకొని చూడండి, మనకి నడుము చుట్టూ కొలత 35 ఇంచులు వచ్చింది కదా, దాన్ని ఇలా టేప్తో మనం 4 భాగాలుగా విడదీసుకోవాలండి. చూడండి, 35 ఇంచుల్ని ఇలా 4 భాగాలుగా మనము విడదీసుకున్నట్లయితే మనకి 35 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. చూడండి, 8.7 ఇంచెస్ అయితే వస్తుందండి. ఈ 8.7 ఇంచెస్కి 1 ఇంచ్ డాట్స్కి అలాగే 2 ఇంచెస్ ఖర్చులతో కలిపి మనకి 11.7 ఇంచెస్ అయితే వస్తుంది. నేను టోటల్గా 12 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకొని ఆ 12 ఇంచెస్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను. బాడీ పార్ట్ కోసం తీసుకున్న క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఇలా 12 ఇంచెస్ వచ్చేలాగా వెడల్పు అనేది కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు హైట్ మార్కింగ్ చేసుకోవాలి. మనకి బాడీ పార్ట్ హైట్ 14 ఇంచెస్ సరిపోతుందండి. పైన కింద ఖర్చులకి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటే మనకి 15 ఇంచెస్ అవుతుంది. టోటల్గా హైట్ అనేది 15 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్కి నెక్కి కలిపి 5.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. అదే 5.5 ఇంచెస్ని కింది వైపు కూడా ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత చంక డౌన్ కోసం 6 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. ఇదే 6 ఇంచెస్ని ఇటు సైడ్ కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటిని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ షేప్లో చంక్ అనేది డ్రా చేసుకున్న తర్వాత నెక్ విడ్త్ కోసం పై వైపున 2.2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి. అలాగే నెక్ హైట్ 5.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని దీన్ని కింది వైపు నెక్ విడ్త్ అనేది 2.5 ఇంచెస్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని దీన్ని బాక్స్ షేప్లో డ్రా చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ రౌండ్ నెక్ డ్రా చేసుకుంటున్నాను. మీకు కావాల్సిన నెక్ అనేది ఇక్కడ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకొని క్రాస్గా కలుపుకోవాలండి. అప్పుడే మనకి ఫ్రాక్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది. నడుము దగ్గర చూడండి, ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకున్న తర్వాత నీట్గా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా మనము ఫ్రాక్కి బాడీ పార్ట్ అనేది కట్ చేసుకుందాము. ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ రెండింటిని కూడా ఒకేసారి కట్ చేసేస్తున్నానండి. నెక్ మనము మొత్తం బాడీ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ని సపరేట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర లోత్ అనేది తీసుకుంటాను. అలాగే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కన్నా 1 ఇంచ్ అనేది డీప్ పెంచుకొని కట్ చేసుకుంటాను. అది ఎలా కట్ చేసుకోవాలో కూడా ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా బాడీ పార్ట్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా లోపలికి డ్రా చేసుకొని చంక దగ్గర లోత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ అయితే తీసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్కి నెక్ హైట్ ఎలా పెంచుకోవాలో చూద్దాము. ఇక్కడ మనం 5.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఫ్రంట్కి బ్యాక్కి కొంచెం డిఫరెన్స్ తెలియడం కోసము ఒక 1 ఇంచ్ అనేది డీప్ అనేది పెంచుతున్నాను బ్యాక్ పార్ట్లో. అక్కడ కూడా ఇలా 2.5 ఇంచెస్ విడ్త్ పెట్టి రౌండ్ షేప్లోనే కట్ చేసేసానండి నెక్. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ బాడీ పార్ట్స్ అయితే కట్ చేసుకున్నాం కదా, బాడీ పార్ట్ కట్ చేసి మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ హైట్ 5 ఇంచెస్ ఖర్చుతో కలిపి 1 ఇంచ్ 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని చంక డౌన్ కోసం 3.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని అలాగే చంక లూస్ వచ్చి 7.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకొని హ్యాండ్ అనేది కట్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ పెడతానండి, కాకపోతే లైనింగ్ అనేది ఒక 5 ఇంచెస్ వచ్చేలాగా లైనింగ్ అనేది పెడతాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో టక్స్ ఇచ్చుకొని అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా లోత్ అనేది తీసుకొని ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకున్న దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి. చూడండి, ఈ శారీకి కింది వైపు పై వైపున ఇలా బార్డర్ అయితే వచ్చింది. ఈ బార్డర్ని సపరేట్ చేసుకున్నానండి. అలాగే శారీలో వచ్చిన పళ్ళు పార్ట్ను కూడా సపరేట్ చేసుకున్నాను. మిగిలిన ఈ శారీని హ్యాండ్స్కి అలాగే కింది బాటమ్ పార్ట్కి కట్ చేసుకుంటాను. ఈ పళ్ళు పార్ట్నేమో
బాడీ పార్ట్ వేసుకోవడానికి కట్ చేస్తున్నాను. చూడండి దీన్ని ఇలా డబల్ గా ఫోల్డింగ్ చేసుకొని ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కదా, ఆ బాడీ పార్ట్ ని దీనిపైన ఇలా నీట్ గా పెట్టుకొని చుట్టూ కూడా ఖర్చు అనేది కొంచెం ఎక్స్ట్రాగా వదిలి ఉతారుగా కట్ చేసుకోండి. మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కూడా నీట్ గా కట్ చేసుకోవచ్చు. ఇలా నీట్ గా కట్ చేసుకున్న తర్వాత మనకి బాడీ పార్ట్ కట్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఈ లాంగ్ ఫ్రాక్ కి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బార్డర్ ని కింది వైపు జిగ్జాగ్ చేయకుండా బార్డర్ ని చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి అటాచ్ చేస్తానండి. చూడండి మనము ఫ్రంట్ బ్యాక్ కి కూడా రెండిటికి మెయిన్ పీసు అలాగే లైనింగ్ రెండు కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బాటమ్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. మనకి టోటల్ హైట్ 49 ఇంచెస్, దీంట్లో మనం బాడీ పార్ట్ కోసం 14 ఇంచెస్ తీసేస్తే ఇంకా 35 ఇంచెస్ ఉంటుంది. ఈ 35 ఇంచెస్ లో కింది వైపు మనం బార్డర్ అటాచ్ చేస్తానన్నాను కాబట్టి ఒక 3 ఇంచెస్ అనేది మైనస్ చేసేసి మనం కింది వైపు బాటమ్ పార్ట్ కి హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి 35 లో నుంచి 3 పోతే 32 ఇంచెస్. ఈ 32 ఇంచెస్ నే మనం బాటమ్ పార్ట్ కోసము తీసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఫుల్ హ్యాండ్స్ పెట్టాలి అనుకున్నాను కాబట్టి ఈ శారీలో క్లాత్ నే ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకొని 19 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకొని హ్యాండ్స్ కోసం కట్ చేసి పెట్టుకుంటున్నానండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ హ్యాండ్స్ ఇలా స్ట్రైట్ గా కట్ చేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ వీడియోలో ఈ హ్యాండ్స్ షేప్ అనేది ఎలా తీసుకోవాలి, లైనింగ్ ఎలా యాడ్ చేసుకోవాలి అనేది చెప్తాను. ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసి మిగిలిన ఈ శారీ క్లాత్ ని 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా నీట్ గా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి ఇలా నీట్ గా అడ్జస్ట్ చేసి వేసుకున్న తర్వాత మనకి నడుం లూసు 35 ఇంచెస్ కదా, ఈ 35 ఇంచెస్ ని 4 తో డివైడ్ చేస్తే మనకి 8.7 ఇంచెస్ అయితే వచ్చింది. ఈ 8.7 ఇంచెస్ ని నడుం దగ్గర ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి ఈ పై వైపున కార్నర్ దగ్గర నుంచి 6 ఇంచెస్ కి ఇలా ఒక సర్కిల్ లాగా డ్రా చేస్తున్నానండి. మనకి కరెక్ట్ గా రావాలి అంటే ఫస్ట్ మనం ఇలా 6 ఇంచెస్ కానీ 5 ఇంచెస్ కానీ పెట్టుకొని చూడాలి. నేను 6 ఇంచెస్ పెట్టుకుంటే కరెక్ట్ గా నాకు 8.7 ఇంచెస్ అనేది వచ్చింది. అంటే నడుం విడ్త్ 8.7 ఇంచెస్. మనము ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం ఇక్కడ క్రాస్గా కట్ చేస్తాం కాబట్టి మనకి క్రాస్గా సాగిపోతుంది పీసు. కాబట్టి ఎక్కువ తీసుకోకుండా మితంగా తీసుకుంటే సరిపోతుంది. నేను కార్నర్ దగ్గర నుంచి 6 ఇంచెస్కి ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాను కదా, అక్కడ నుంచి 32 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసేటప్పుడు నాకు ఇక్కడ క్లాత్ అనేది 1 ఇంచ్ తక్కువగా వచ్చిందండి. ఇంకా 1 ఇంచ్కి అతుకు ఏం వేస్తామనేసి ఆ 31 ఇంచెస్కే నేను లాంగ్ ఫ్రాక్ హైట్ అనేది మార్కింగ్ చేస్తున్నాను కింద బాటమ్ పార్ట్ కోసము. చూడండి పై వైపున 6 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను. చూడండి అక్కడ నుంచి టేప్ ని ఇలా పెట్టుకొని నేను 31 ఇంచెస్ కి మార్కింగ్ అనేది చుట్టూ ఒకేలాగా వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటున్నాను. పై వైపున కొంచెం టేప్ ని ఇలా జరుపుకుంటూ కింది వైపున ఇలా టేప్ అనేది కొంచెం ఇట్లా ముందుకి జరుపుకుంటూ మనము ఆ 31 ఇంచెస్ ని నీట్ గా అడ్జస్ట్ చేసుకుంటూ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నట్లయితే మనకి చాలా ఈజీగా సర్కిల్ అనేది వచ్చేస్తుందండి. అలా కాకుండా మనం కోన్ షేప్ లో వేసి కూడా కట్ చేసుకోవచ్చు. వాళ్ళ వీలును బట్టి కట్ చేసుకోవచ్చు అండి. ఇలా జార్జెట్ క్లాత్ కోన్ షేప్ లో వేసి కట్ చేసుకోవడం కన్నా ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకొని కట్ చేసుకున్నట్లయితే నీట్ గా వస్తుంది. ఇప్పుడు కింది వైపు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ పైనే ఇలా నీట్ గా కట్ చేసుకోవాలండి. ఇలా నీట్ గా కట్ చేసుకున్నట్లయితే కింది వైపు కట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు పై వైపును కూడా మనము 6 ఇంచెస్ వరకు మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా నడుం లూస్ కోసము, అక్కడ కూడా కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ క్రాస్గా కట్ చేస్తాం కాబట్టి నడుం విడ్త్ అనేది పెరిగిపోతుందండి. కాబట్టి నడుం వెడల్పు ఎంత ఉందో అంతే తీసుకుంటే సరిపోతుంది. ఖర్చు కోసం ఎక్స్ట్రాగా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మెయిన్ పీస్ అయితే కట్ చేసుకున్నాం కదా, లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. లైనింగ్ కూడా 3 మీటర్స్ తీసుకొని లైనింగ్ అయితే కోన్ షేప్ లో వేసుకున్నాను. చూడండి పై వైపు నుంచి నేను 11 ఇంచెస్ కి మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి పన్నా అనేది తక్కువగా వస్తుంది కాబట్టి ఇక్కడ నేను ఎక్కువగా తీసుకుంటున్నానండి హైట్ అనేది. చూడండి 11 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఒకసారి మనము చూసుకోవాలండి. మనకి 8.7 ఇంచెస్ వచ్చింది కదా, ఆ 8.7 ఇంచెస్ అయితే నాకు ఇక్కడ కరెక్ట్గా వచ్చింది. కాకపోతే మెయిన్ పీస్ అయితే సాగిపోతుంది, లైనింగ్ అయితే సాగదండి. అప్పుడు మనకి నడుం దగ్గర లైనింగ్ వెడల్పు అనేది తగ్గిపోతుంది. కాబట్టి నేను ఒక 1.5 ఇంచ్ అనేది పెంచుకొని టోటల్ 10 ఇంచెస్ నడుం లూస్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవడానికి నేను ఇక్కడ పై వైపు నుంచి కార్నర్ దగ్గర నుంచి
12.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. చూడండి, ఇలా 12.5 ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకున్నట్లయితే ఇలా రౌండ్గా టేపును తీసుకున్నప్పుడు మనకి కరెక్ట్గా 10 ఇంచెస్ వస్తుంది. ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి లైనింగ్ అనేది అంత ఎక్కువ సాగదండి, కానీ మెయిన్ పీస్ మాత్రం సాగిపోతుంది. కాబట్టి లైనింగ్ని కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం వదిలి కట్ చేసుకోవాలి. మెయిన్ పీస్నేమో నార్మల్గా నడుం లూస్ ఎంత వస్తుందో అంతే కట్ చేసుకుంటే నడుం దగ్గర వెడల్పు అనేది సాగిపోకుండా ఉంటుంది. మెయిన్ పీస్కి నేను 31 ఇంచెస్ అనేది పొడవు తీసుకున్నా. లైనింగ్కి 1 ఇంచ్ ఖర్చులతో కలిపి కింది వైపు ఫోల్డింగ్ చేసుకోవాలి కాబట్టి 32 ఇంచెస్ అయితే తీసుకున్నా. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మెయిన్ పీస్ని లైనింగ్ని సమానంగా తీసుకున్నానేంటి అని. ఎందుకంటే మనం మెయిన్ పీస్కి కింది వైపు బార్డర్ అనేది ఫ్రిల్స్ లాగా అటాచ్ చేస్తాం కాబట్టి ఇక్కడ నేను లైనింగ్ని కూడా మెయిన్ పీస్తో సమానంగా హైట్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి లైనింగ్కి జాయింట్ అనేది పడుతుందండి. ఇప్పుడు కట్ చేసి మిగిలిన క్లాత్ని ఈ మనకు ఎక్కడైతే అతుకు వేయాలి అనుకుంటున్నామో దానిపైన ఇలా చక్కగా వేసుకోవాలి. స్ట్రైట్గా ఇలా వేసుకున్నప్పుడు మనం స్టిచ్ చేసుకోవడానికి ఒక 1/2 ఇంచ్ అనేది పై వైపుకి పెట్టుకున్నట్లయితే కింది వైపు మనం ఎక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నామో పైకి కనిపిస్తూ ఉంటుంది కదా, అక్కడ వరకు ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. అలాగే పై వైపును కూడా మనం మార్కింగ్ చేసుకున్నట్టుగా కట్ చేసుకున్నట్లయితే లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.